వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ హెచ్సియు విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన 2 పరిశోధక విద్యార్థులను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్సియు భూములను వారు సందర్శించనున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ సందర్శన కొనసాగుతుంది. హెచ్సియు భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరే అన్నారు కదా, ఈ టీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలా, వీళ్ళంతా కూడా భవిష్యత్తు తరాలకు అంధకారం మిగిలించే విధంగా భవిష్యత్తులో గతం భూమి లేకుండా హైదరాబాద్ నగర శివార్లలో భూములన్నీ తెగనమ్ముతున్నారు. భూములు తెగనమ్మి పరిపాలన చేస్తే అదొక పరిపాలన అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థులంతా కూడా ఘోషిస్తున్నారు, పర్యావరణ ప్రేమికులంతా కూడా ఘోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని మీరు బేషరతుగా యూనివర్సిటీకే ఇవ్వాలా. కొత్తగా ఒక రాగాన్ని అందుకు ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. అంటే మీ పేరు మీద ప్రభుత్వ పేరు మీద భూమి ఉంటే చాలు, ప్రభుత్వానికి పూర్తిగా అమ్ముకునే స్వేచ్ఛ ఉన్నదనే విధంగా కాంగ్రెస్ పార్టీ 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగింది. టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి విధానాలనైతే అవలంబించిందో, ఏ రకంగానైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ రాష్ట్రాన్ని పరిపాలించిందో, గొప్పగా ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ దారిలోనే ప్రయాణం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన భూములను అమ్మి రాష్ట్రాన్ని పరిపాలించడం, ఏ రకంగానైతే విద్యార్థుల మీద దాష్టికంగా దాడులు చేసిందో, ఈ రోజు ఆ భూమిని అమ్మద్దని, ఆ భూమి భవిష్యత్తు తరాల యొక్క ఆస్తి అని, ఇది తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారని విద్యార్థులంతా కూడా అక్కడికి వెళ్లి నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ అవలంబించినట్టుగా విద్యార్థుల వాళ్ళ మీద లాఠీలు కులిపించి ఉగ్రవాదుల్ని తరిమినట్టుగా తరిమి ఈ రోజు ఒక రాక్షస ఆనం పొందినట్టుగా అనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. యూనివర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం హెచ్సియు యూనివర్సిటీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? భారీగానే పోలీసులు కూడా మోహరించినట్లుగా కూడా మనకు విజువల్స్ లో కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాలను ప్రభుత్వం వేలంపాట వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ యొక్క అంటే ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వానిదే, ఇందులో ఎస్సీఏకు అంగుళం భూమి కూడా లేదని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. 2004లో ఈ యొక్క భూమి ప్రైవేట్ సంస్థ కేటాయించాము. అక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్ చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క భూమిని కోర్టుకు వెళ్ళి మరీ రిటర్న్ చేసుకొని ఏపీ టూరిజానికి అప్పగించడం జరిగింది. ఆ తద్వారా ఆ ప్రైవేట్ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా ఈ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కేసు గెలిచి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క 400 ఎకరాల భూమిని ఐటీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి వేలంపాట వేయడం జరుగుతుంది. అయితే ఈ వేలంపాట వేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ల్యాండ్ మొత్తం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది. అంతేకాకుండా పర్యావరణానికి కేంద్రంగా ల్యాండ్ అనేది ఉంది. దాదాపుగా 400 ఎకరాల్లో జీవరాశులు చాలా వరకు నివసించి ఉంటున్నాయి. లేక్స్, రాక్స్ ఉన్నాయి. ప్రకృతికి నిలయంగా ఈ యొక్క 400 ఎకరాల భూమి ఉందని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క వారంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి మద్దతుగా అటు బీజేపీ పార్టీ ఫైండ్
ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ పేరిట బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు విద్యార్థులకు మద్దతుగా నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పిలుపునిచ్చారు. ఈయన అంతేకాకుండా సిపిఎం పార్టీకి సంబంధించి సిపిఎం పార్టీ కూడా ఏం జరుగుతుంది ఎస్సీలో అని చెప్పేసి చెలో ఎస్సీ కార్యక్రమాన్ని కూడా సిపిఎం పార్టీ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హైదరాగూడలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ చలో హైదరాబాద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎత్తున పోలీసులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా మాట్లాడుతూ ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అవలంబించిన విధానాలు యాక్టివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది. గత ప్రభుత్వం కూడా భూముల అమ్మింది. అదే తోవలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. పర్యావరణానికి కేంద్రంగా ఉందని పర్యావరణాన్ని పూర్తిగా తొలగించి కాంక్రీట్ జంగల్ గా మారుస్తామని చెప్పి ప్రభుత్వం చూస్తుందంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరింపు అయితే చేయడం జరిగింది. మరి కాసేపట్లో అయితే బీజేపీ ఎమ్మెల్యేలు చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు యూనివర్సిటీకి బయలుదేరే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహించిన నేపథ్యంలో కొంత వివాదం చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే అటు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం ఆపు అని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేసే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు ఇప్పటికే అంటే ఇంటర్నల్ గా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూనే రాజకీయ మద్దతు కూడగట్టుకోవాలని చెప్పేసి వివిధ పార్టీ నేతలను అయితే కలవడం జరిగింది. ఇప్పటికే దీనిపైన బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా స్పందించడం అయితే జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, పునరాలోచించాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటూ కూడా అన్ని పార్టీలు అయితే పిలుపునివ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించి పూర్తిగా ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అంగుళం భూమి కూడా లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఖచ్చితంగా ఏదైతే అంటే పర్యావరణానికి ఎలాంటి దెబ్బ అంటే ఆటంకం కలగకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చేపడతామని చెప్పేసి కూడా అటు ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వ ల్యాండే ఇవి డెవలప్మెంట్ కి ఇచ్చినా కానీ సరే మేము ఏదైతే 400 ఎకరాలు ఇచ్చామో ఆ 400 ఎకరాలలో ఎలాంటి లేక్స్ లేవని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. పర్యావరణ హితంగా ఈ యొక్క ప్రాజెక్టు ఉండబోతుంది. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కొంతమంది రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారంతా కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూమి వేలంపాట నిలిపివేయాలని చెప్పేసి అటు పెద్ద ఎత్తున అయితే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు రాజకీయ నాయకులను కలుపుకొని రైట్. థ్యాంక్ యూ హరికృష్ణ.